Hello everyone, I am CH I am working from Sir C.R. Reddy College for Women, Yelloru, 2nd BCom BSc, 4th semester, Leadership Education, Unit 3. Topic is Transactional Analysis. Transactional Analysis అంటే వ్యావహారిక విశ్లేషణ. వ్యావహారిక విశ్లేషణ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి చేసే పనులను విశ్లేషణ చేయడమే వ్యావహారిక విశ్లేషణ అని అంటారు. ఇంట్రడక్షన్ చూడమ్మా. When people interact in organizations, there is a social transaction in which a person responds to another. In the words of Eric Berne, the unit of social intercourse is called a transaction. Transactional analysis is a technique used to help people better understand their own and others' behavior, especially in interpersonal relationship. అంటే ప్రజలు సంస్థలతో సంభాషించేటప్పుడు ఒక వ్యక్తి మరొకరికి ప్రతిస్పందించే ఒక సామాజిక లావాదేవీ ఉంటుంది. దానినే ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అని అంటారు. ఈ ఎరిక్ బెర్న్ ఆయన మాటల్లో చెప్పాలి అంటే సామాజిక సంభోగం యొక్క యూనిట్ను లావాదేవీల విశ్లేషణ అనేది ప్రజలు తమ స్వంత మరియు ఇతరుల ప్రవర్తనను ముఖ్యంగా వ్యక్తుల మరియు వారి మధ్య ఉండేటువంటి సంబంధంతో బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడేటువంటి ఒక సాంకేతికమైనటువంటి సాధనమే ఈ యొక్క వ్యావహారిక విశ్లేషణ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అని అంటారు అని చెప్పడం జరిగింది. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఈజ్ ఏ ప్రైమర్లీ కన్సర్న్డ్ విత్ ద ఫాలోయింగ్: analysis of self-awareness, analysis of ego states, analysis of transactions, script analysis, games analysis, analysis of life positions, stroking. అంటే వ్యవహారిక విశ్లేషణలో ఈ క్రింది అంశాలు ఉంటాయి. అవి స్వయం జాగృతి విశ్లేషణ, అహం స్థితుల విశ్లేషణ, వ్యవహారాల విశ్లేషణ, ప్రతి విశ్లేషణ, ఆటల విశ్లేషణ, జీవిత స్థితుల విశ్లేషణ, లాలన. ఇక తర్వాత మనం ఈ యొక్క వ్యవహారిక విశ్లేషణను 3 పద్ధతుల్లో చెప్పుకోవడం జరుగుతుంది. అందులో మొదటిది జోహారీ విండో. ఈ జోహారీ విండోని ఒక కిటికీ మాదిరిగా మనం చెప్పడం జరిగింది. అంటే ఒక కిటికీకి 4 భాగాలుగా విభజించి ఏ విధంగా అయితే చెబుతామో ఆ విధంగా ఈ యొక్క జోహారీ విండోని చెప్పడం జరిగింది. చూడమ్మా. The interpersonal relationships are composed of interself. Self-awareness is a cognitive concept. It describes that self in terms of image, both consciousness and unconsciousness. అంటే ఇంటర్పర్సనల్ సంబంధాలు ఇంటర్సెల్ఫ్తో కూడి ఉంటాయి. ఇవి స్వీయ అవగాహన అనేది ఒక అభిజ్ఞ భావన. ఇది స్వయంగా స్పృహ మరియు అపస్మారక స్థితిని రెండింటినీ కూడా స్వీయపరంగా వివరిస్తూ ఉంటుంది. ద జోహారీ విండో ఈజ్ ఏ టెక్నిక్ క్రియేటెడ్ జోసెఫ్ లుఫ్ట్ అండ్ హ్యారింగ్టన్ ఇంగమ్ ఇన్ 1955 ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, విచ్ ఈజ్ used to help people better understand their relationship with self and others. It is used primarily in self-help groups and corporate setting as a heuristic exercise. అంటే ఈ ఇంటర్పర్సనల్ సంబంధాలు ఇంటర్సెల్ఫ్తో కూడి ఉంటాయి అనుకున్నాం కదా. ఈ వీటి గురించి ఈ జోహారీ విండోలో 1955లో యునైటెడ్ స్టేట్స్లో ఉండేటువంటి లుఫ్ట్ అండ్ హ్యారింగ్టన్ ఇంగమ్ చేత ఈ యొక్క జోహారీ విండో సృష్టించబడింది. ఇది ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ని ప్రజలు స్వయంగా మరియు ఇతరులతో తమ సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. There are 2 key ideas behind the tool. First one, that you can blind trust with others, disclosing information
but yourself. Second one, that with the help of feedback from others, you can learn about yourself and come to terms with personal issues. అంటే ఈ యొక్క సాధనం యొక్క వెనుక భాగంలో రెండు ముఖ్యమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అవేంటి అంటే మొదటిది, మీ గురించి సమాచారాన్ని తొలగించడం ద్వారా మీరు ఇతరులతో నమ్మకాన్ని అనేది పెంచుకోవచ్చు. రెండవది ఏంటి అంటే ఇతరుల అభిప్రాయాల సహాయంతో మీరు మీ గురించినటువంటి విషయాల్ని తెలుసుకోవచ్చు మరియు వ్యక్తిగత సమస్యలతో కూడా రావచ్చు. అంటే సమూహాలు మరియు కార్పొరేట్ సెట్టింగ్లు అనేవి రెండూ కూడా ఏమవుతుంది అంటే స్వయంగా అవి వ్యక్తిగత సమస్యలతో రావచ్చు. అంటే వారి యొక్క అభిప్రాయాలతో వారి గురించి చక్కగా తెలుసుకోవచ్చు. తర్వాత ద ఓపెన్ సెల్ఫ్, అంటే ఈ జోహారి విండోని మనం కిటికీ మాదిరిగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, అందులో ఉన్నటువంటి మొదటి భాగమే ఈ యొక్క ఓపెన్ సెల్ఫ్, అంటే స్వయంగా తెరిచినది అని. ద ఓపెన్ సెల్ఫ్ కోఆర్డినేట్ refers to the behaviors, feelings and motions of an individual which are known to self and also known to others in any specific organizational setting. Some individuals are straightforward, open and sharing. ఇందులో తెరిచినటువంటి పాదంలో ప్రవర్తనను తెలియపరుస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి ఇది చెబుతూ ఉంటుంది. ఇందులో భావనలు మరియు ప్రేరణలు అనేవి ఉంటాయి. ఇవి స్వయంగా తెలిసినవి మరియు నిర్దిష్టమైనటువంటి సంస్థాగత నేపథ్యంలో ఇతరులకు కూడా చక్కగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక వ్యక్తి చేసేటువంటి పనులన్నీ కూడా తెరిచినటువంటి పుస్తకంలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి గురించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి వ్యక్తి కూడా చక్కగా తెలుసు అన్నమాట. కొంతమంది వ్యక్తులు సూటిగా బహిరంగంగా చక్కగా వారు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఎటువంటి జంకు లేకుండా ధైర్యంగా వారి యొక్క మనసులో ఉన్నటువంటి మాటల్ని ఇతరులతో పంచుకుంటారు. వారు ఈ యొక్క ఓపెన్ సెల్ఫ్ కి చెందినటువంటి వారు. తర్వాత ద బ్లైండ్ సెల్ఫ్, అంటే స్వయం గురుడి అని. ద బ్లైండ్ సెల్ఫ్ కోఆర్డినేట్ ఈజ్ అన్నోన్ టు సెల్ఫ్ బట్ నౌన్ to others. Other people know what is happening to a person, but he himself is unaware of it. Very often, such blind behavior is copied by individuals from certain significant people unconsciously right since the childhood. Since such a behavior is copied unconsciously, people may not be unaware of it. అంటే ఈ యొక్క గురుడి పాదంలో స్వయంగా తెలియదు కానీ ఇతరులకి ఆ విషయం గురించి తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తికి తన గురించినటువంటి విషయాలు ఆ వ్యక్తికి తెలియదు, కానీ ఇతరులకి తనకు సంబంధించినటువంటి విషయాలు అనేవి చక్కగా తెలుస్తూ ఉంటాయి. అలాగే ఒక వ్యక్తికి ఏం జరుగుతుందో ఆ ఇతర వ్యక్తికి బాగా తెలుస్తుంది, కానీ అతనికి మాత్రం సరిగా తెలియదంట. కానీ అతనికి తెలియనటువంటి విషయాలు తరచుగా అతను ఎందుకు తెలియదు అంటే అతను ఎక్కువగా వేరొక వ్యక్తిని అనుకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గుడ్డి ప్రవర్తనలో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదో ఒక వ్యక్తిని అనుకరిస్తూ ఉంటారు. అంటే చిన్నతనంలో తల్లిదండ్రుల్ని, పెద్ద అయిన తర్వాత స్నేహితుల్ని, ఆ తర్వాత తన ఉద్యోగం చేస్తే సహ ఉద్యోగుల్ని ఇలా అనుకరించడం వల్ల వారికి వారి గురించినటువంటి విషయాలు ఏవి సరిగా తెలియవు, కానీ ఇతరులకి ఆ విషయాలన్నీ కూడా చక్కగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజలు అటువంటి వ్యక్తుల గురించి చెప్పాలి అంటే ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే వారికి తెలియదు కదా, అందుకని వారికి ఆ వ్యక్తి గురించినటువంటి విషయాల్ని ఇతరుల గురికి తెలియకపోవచ్చు అన్నమాట. తర్వాత ద హిడెన్ సెల్ఫ్, అంటే దాగి ఉన్నటువంటి స్వయం. The hidden self is the coordinate which is known to self but not known to others. This is a very private and personal window because only the person concerned knows what is happening
ద ఇండివిజువల్ ఈజ్ అవేర్ అబౌట్ ద హైడెన్ సెల్ఫ్ బట్ డస్ నాట్ వాంట్ టు షేర్ విత్ అదర్స్. అంటే ఈ యొక్క దాగిన స్వయం పాదంలో స్వయానికి తెలుసు, కానీ ఇతరులకి తన గురించినటువంటి విషయాలు తెలీదు. అంటే ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ తనకు తెలుసు, కానీ తన విషయాల్ని ఇతరులకు చెప్పడానికి ఆ వ్యక్తి ఇష్టపడడు. ఎందుకని అంటే తనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రైవేట్‌గాను మరియు వ్యక్తిగతంగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ అతని దగ్గర జరుగుతున్నటువంటి విషయాల్లో ఏం జరుగుతుంది ఆ సంబంధిత వ్యక్తికి తప్ప ఎవ్వరికీ కూడా తెలీదు. కాబట్టి ఆ వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఆ దాచినటువంటి స్వీయ గురించి తెలుస్తుంది, కానీ ఇతరులు పంచుకోవడానికి అతను ఇష్టపడడు. అంటే తన గురించినటువంటి విషయాలు తాను మాత్రమే దాచిపెట్టుకుంటాడు. అంటే తను ఎవరికైనా చెప్పాలి అనుకుంటే చెబుతాడు, కానీ ఇతరులు అతని గురించినటువంటి విషయాలు ఎవ్వరికీ కూడా చెప్పడానికి ఈ యొక్క నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి చెప్పడానికి ఇష్టపడరు. తరువాత ద అన్నోన్ సెల్ఫ్. ద అన్నోన్ సెల్ఫ్ అంటే తెలియనటువంటి స్వయం. ఈ దశలో దిస్ కోఆర్డినేట్ ఈస్ ఏ అన్నోన్ టు సెల్ఫ్ అండ్ అన్నోన్ టు అదర్స్. ద అన్నోన్ సెల్ఫ్ ఈజ్ mysterious in nature. Sometimes feelings and motivation go so deep that no one, include the person concerned, knows about them. In Freudian psychology, this would be called the subconscious and unconscious. అంటే ఈ పాదంలో స్వయానికి తెలుసు, కానీ ఇతరులకు తెలియదు. ఈ తెలియని స్వీయ ప్రకృతిలో చాలా మర్మమైనది. ఎందుకని అంటే కొన్నిసార్లు వారి యొక్క భావాలు మరియు ప్రేరణ చాలా లోతుగా వెళుతూ ఉంటుంది. సంబంధిత వ్యక్తికి ఆ ప్రేరేపించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించినటువంటి విషయాలు ఎవ్వరికీ కూడా తెలీదు. దాని గురించి ఫ్రైడన్ అనేటువంటి మనస్తత్వ శాస్త్రంలో దీన్ని ఉపచేతన మరియు అపస్మారక స్థితి అని పిలుస్తూ ఉంటారు, ఈ యొక్క అన్నోన్ సెల్ఫ్ని. తర్వాత రెండో పద్ధతి అయినటువంటి ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఆఫ్ ఈగో స్టేట్స్. అంటే లావాదేవీల విశ్లేషణ, అహం రాష్ట్రాల విశ్లేషణ అని. చూడమ్మా, ద ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఈజ్ ఏ థియరీ డెవలప్డ్ బై డాక్టర్ ఎరిక్ బెర్న్ ఇన్ ద 1950s. Originally trained in psychoanalysis, Bern wanted a theory which could be understood and available to everyone and began to develop what come to be called transactional analysis. Transactional analysis is a social psychology and a method to improve communication. Transactional analysis is underpinned by the philosophy that people can change. We all have a right to be in the world and be accepted. అంటే లావాదేవీల విశ్లేషణ అనేది 1950లో డాక్టర్ ఎరిక్ బెర్న్ అభివృద్ధి చేసినటువంటి ఒక సిద్ధాంతం. మొదట మానసిక విశ్లేషణలో శిక్షణ పొందిన బెర్న్ అందరికీ అర్థమయ్యేటువంటి మరియు అందుబాటులో ఉండే ఒక సిద్ధాంతాన్ని కోరుకున్నాడు. అందుకని ఈ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అని పిలువబడేటువంటి ఈ యొక్క ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ని వాటిని అభివృద్ధి చేయడం అనేది ప్రారంభించాడు. కాబట్టి అందరూ కూడా, అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన గురించి ఉన్నటువంటి వ్యవహారిక విశ్లేషణలు అనేవి తెలుసుకోవాలని బెర్న్ ఏం చేశాడు అంటే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విశ్లేషణ అనేది ఒక సామాజికమైనటువంటి మనస్తత్వ శాస్త్రము మరియు కమ్యూనికేషన్ను మెరుగుపరచడానికి ఇది ఒక పద్ధతి కింద ఆయన భావించాడు. తర్వాత చూడమ్మా, ద ఈగో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ బిహేవియర్. ఈగో స్టేట్స్ ఆర్ ఏ పర్సన్స్ వే ఆఫ్ థింకింగ్, ఫీలింగ్ అండ్ ద ఈగో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ బిహేవియర్. ఈగో స్టేట్స్ ఆర్ ఏ పర్సన్స్ వే ఆఫ్ థింకింగ్, ఫీలింగ్ అండ్ బిహేవింగ్ ఎట్ ఎనీ టైమ్. అంటే లావాదేవీల విశ్లేషణ ప్రజలు మనందరినీ మార్చగలరనేటువంటి తత్వశాస్త్రానికి ఆధారమైనటువంటిది.
అంటే అంగీకరించడానికి మనకు హక్కు అనేది ఉంది. ఎందుకు అంటే మానవ ప్రవర్తనలో అహం అనేది ఒక ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంటుంది. ఈ అహ ఈ యొక్క అహం స్థితులు ఆలోచనలు, భావన మరియు మానవ ప్రవర్తనలో అహం యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క మార్గ సమయంలో ఆలోచించడం, అభివృద్ధి చెందడం మరియు ప్రవర్తించేటువంటి విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ యొక్క ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ద్వారా అంటే వ్యవహారిక విశ్లేషణ చేయడం ద్వారా అందరికీ కూడా చక్కగా తెలుస్తుంది అని ఈ యొక్క ఎర్క్ బ్రెయిన్ ఈ యొక్క పద్ధతిని రూపొందించడం జరిగింది. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఫస్ట్ ఆర్డర్ స్ట్రక్చర్ మోడల్ అంటే లావాదేవీల విశ్లేషణ మొదటి ఆర్డర్ నిర్మాణ నమూనా అన్నమాట. చూడండి, దే categories the ways we think, feel and behave and the called parent, adult and child. There three basic concepts: parent, adult and child. Transactions among A, P and C అంటే ఆలోచించేటువంటి విధానంలో మనం అనుభూతి చెందేటువంటి మరియు ప్రవర్తించే మార్గాలని 3 రకాలుగా వర్గీకరించారు. వాటినే తల్లిదండ్రులు, వయోజనులు మరియు పిల్లలు అని పిలుస్తారు. ఈ 3 ప్రాథమిక అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది పేరెంట్ ఈగో అంటే తల్లిదండ్రుల యొక్క అహం. The parent ego state means that the value, attitudes and behaviors of parents become an integral part of the personality of an individual. The attitudes, behaviors, values and habit of these people are recorded in the mind of the individual and this become the basic of this personality. The characteristics of a person with parent ego are judgmental, value-laden, rule-maker, moralizing, overprotective, distant, dogmatic, indispensable, upright. అంటే ఈ యొక్క పేరెంట్ ఈగో అనేది తల్లిదండ్రుల యొక్క అహమస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే తల్లిదండ్రులు విలువలు, వైఖరులు మరియు ప్రవర్తనలు అనేవి ఒక వ్యక్తి యొక్క మనస్తత్వంలో ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో అంతర్భాగంగా అవి మారిపోతూ ఉంటాయి. ఇవి ఆ వ్యక్తుల యొక్క వైఖరులు, ప్రవర్తనలు మరియు విలువలు, వారి యొక్క అలవాట్లు అనేవి వ్యక్తి యొక్క మనసులో అనేది స్థిరంగా నమోదు చేయబడి ఉంటాయి. కాబట్టి ఇవి తన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి వారి తల్లిదండ్రుల యొక్క అహం ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క లక్షణాలు ఏంటి అంటే విలువలని అందించడము, అదేవిధంగా తీర్పుని ఇవ్వడము. అంటే ఒక పేరెంట్ ఈగో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు అంటే ముందుగా ప్రతి విషయాన్ని కూడా అతను తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అంటే జడ్జిమెంట్ చేస్తూ ఉంటాడు. అలాగే విలువను అందిస్తూ ఉంటాడు. అలాగే నియమాలని విధిస్తూ ఉంటాడు. ఇక నైతికతను అందించడము, ఎక్కువగా సంరక్షించడము, దూరంగా ఉండడము, గడసరితనము, అగత్యము, సరిగా ఉండకపోవడం లాంటివి ఈ తల్లిదండ్రుల యొక్క అహం ఉన్నటువంటి వారి లక్షణాలు. తర్వాత ఈ తల్లిదండ్రుల అహం ఉన్నటువంటి వారి ఈగో స్టేట్స్ ని 2 టైప్స్ కింద విభజించడం జరిగింది. అవేంటి అంటే న్యూట్రైజింగ్ పేరెంట్ ఈగో అండ్ క్రిటికల్ పేరెంట్ ఈగో. న్యూట్రైజింగ్ పేరెంట్ ఈగో అంటే ఏంటి అంటే న్యూట్రైజింగ్ పేరెంట్ ఈగో స్టేట్స్ రిఫ్లెక్ట్స్ సింపథెటిక్, ప్రొటెక్టివ్ అండ్ న్యూట్రైజింగ్ బిహేవియర్ నాట్ ఓన్లీ టువర్డ్స్ చిల్డ్రన్ బట్ ఆల్సో టు అదర్ పీపుల్ ఇన్ ఇంటరాక్షన్. అంటే ఈ యొక్క తల్లిదండ్రుల అహాన్ని పెంపొందించడం. ఈ న్యూట్రైజింగ్ పేరెంట్ ఈగో అంటే ఏంటి? తల్లిదండ్రుల యొక్క అహాన్ని పెంపొందించడం. ఇందులో తల్లిదండ్రుల అహంస్థితిని పెంపొందించడం వల్ల పిల్లల పట్ల మాత్రమే కాకుండా పరస్పర చర్యలో కూడా ఉన్నటువంటి ఇతర వ్యక్తుల పట్ల కూడా వాళ్ళు సానుభూతితోనూ రక్షణ మరియు పెంపక ప్రవర్తనను వారు
ప్రతిబింబించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రెండవది క్రిటికల్ పేరెంట్ ఈగో. ఈ క్రిటికల్ పేరెంట్ ఈగో అంటే ఏంటి అంటే సంక్లిష్ట తల్లిదండ్రుల యొక్క అహం. అంటే క్రిటికల్ పేరెంట్ ఈగో స్టేట్స్ షోస్ క్రిటికల్ అండ్ evaluative behavior in interaction with others. This ego state attracts people, personalities as well as their behavior. అంటే సంక్లిష్టమైనటువంటి తల్లిదండ్రుల యొక్క అహంస్థితి ఉన్నటువంటి వారు ఇతరులతో పరస్పర చర్యలో క్లిష్టమైన మరియు మూల్యాంకన ప్రవర్తనను చూపుతూ ఉంటారు. అలాగే ఈ అహంస్థితి ఉన్నటువంటి వారు ప్రజల యొక్క వ్యక్తిత్వాలతో పాటు వారి యొక్క ప్రవర్తనపై కూడా వీళ్ళు దాడి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత రెండవది అడల్ట్ ఈగో. అంటే వయోజన యొక్క అహం. ద అడల్ట్ ఈగో స్టేట్ ఈజ్ అర్థమెటిక్, డైరెక్ట్, రియాలిటీ బేస్డ్, రేషనల్, ఫ్యాక్ట్ సీకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దే అజ్యూమ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఈక్వల్, వర్తీ అండ్ రెస్పాన్సిబుల్. The process of adult ego state formation goes through one experience and continuously updating parental projects or attitudes left over from childhood. అంటే ఈ యొక్క వయోజన అహంస్థితి ఉన్నటువంటి వారు ఈ యొక్క స్థితి అనేది చాలా ప్రామాణికమైనది, అదేవిధంగా ప్రత్యక్షమైనది కూడా. ఎందుకు అంటే వాస్తవిక ఆధారితమైనటువంటి వాటిని, హేతుబద్ధమైనటువంటి వాటిని వాస్తవంగా వారు శోధించరు. అంటే ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు ప్రూవ్ చేయడం ద్వారా మరియు సమస్యని పరిష్కరించడం ద్వారా వారు వారి యొక్క భావనల్ని, మానవుల్ని, అలాగే సమానమైనటువంటి విలువలు మరియు బాధ్యతగా వీరు భావిస్తూ ఉంటారు. అలాగే వయోజన అహంస్థితి ఉన్నటువంటి వారు ఏర్పడేటువంటి ప్రక్రియ ఒకరి స్వంత అనుభవాల ద్వారా, అంటే వారు స్వయంగా అనుభవించడం ద్వారా మాత్రమే వారు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మిగిలిపోయినటువంటి, అంటే తల్లిదండ్రుల నుంచి అలాగే ఇతరుల నుంచి వారు పక్షపాతాలని లేదా వైఖరిని నిరంతరము కూడా నవీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత చైల్డ్ ఈగో అంటే పిల్లల యొక్క అహం. ద చైల్డ్ ఈగో స్టేట్స్ ఈజ్ ద ఇన్నర్ వరల్డ్ ఆఫ్ ఫీలింగ్స్, experiences and adaptations. In each case, the child ego is characterized by a very immature behavior. The characteristics of child ego states: creativity, conformity, anxiety, depression, dependence, fear, joy, emotional, sentimental, insubordinate అండ్ రెబల్నెస్. అంటే పిల్లల అహంస్థితి ఉన్నటువంటి వారి యొక్క భావాలు, అనుభవాలు మరియు అనుసరణల యొక్క అంతర్గత ప్రపంచం అనేది ప్రతి సందర్భంలో కూడా పిల్లల అహం ఉన్నటువంటి వారు చాలా అపరిపక్వమైనటువంటి ప్రవర్తనని కలిగి ఉంటారు. వారి యొక్క లక్షణాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సృజనాత్మకత ఉంటుంది, అనుగుణ్యత ఉంటుంది, అలాగే ఆందోళన పడుతూ ఉంటారు, అలాగే నిరాశ పడుతూ ఉంటారు, ఇతరుల మీద ఆధారపడము, భయపడము, ఎక్కువగా ఆనందపడము, భావోద్వేగమైనటువంటి విషయాలకి అతను సెంటిమెంట్గా ఫీల్ అవ్వడము, అసంబద్ధమైనటువంటి వాటికి తిరుగుబాటు చేయడం లాంటివి జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఈగో స్టేట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారు అంటే ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడో ఆ విధంగా ఆ వ్యక్తి బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాతది నేచురల్ చైల్డ్. ఇందులోనే మనకి 3 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఉన్నారు. అందులో నేచురల్ చైల్డ్. ద నేచురల్ చైల్డ్ ఈజ్ అఫెక్టివ్డ్, ఇంప్రెసివ్, సెన్సస్, అన్సెన్సార్డ్ అండ్ సీరియస్. అంటే సహజమైనటువంటి పిల్లవాడు ఆప్యాయతతో హఠాత్తుగా ఇంద్రియాలకు సున్నితంగా మరియు ఆసక్తికరంగా ఉంటాడు. అలాగే ద లిటిల్ ప్రొఫెసర్ ఈజ్ క్రియేటివ్ అండ్ మ్యానిపులేటివ్. పీపుల్ హూ ఎక్స్ప్రెస్ దేర్ క్రియేటివిటీ పర్పస్ఫుల్లీ యూజ్ దేర్ లిటిల్ ప్రొఫెసర్ ఇన్ కంజంక్షన్ విత్ దేర్ అడల్ట్ ఈగో స్టేట్. అంటే ఈ చిన్న ప్రొఫెసర్ సృజనాత్మక శక్తి, చొరవ రెండూ ఉంటాయి. వారి యొక్క సృజనాత్మకతను
విస్తరించేటువంటి వ్యక్తులు తమ చిన్న ప్రొఫెసర్‌ను వారి యొక్క వయోజన అహంస్థితితో కలిపి ఉద్దేశప్రోహ ఉద్దేశపూర్వకంగానే అతన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత ద అడాప్టివ్ చైల్డ్. ద అడాప్టివ్ చైల్డ్ ఈస్ ద ట్రైన్డ్ వన్ అండ్ he is likely to do what parents instinct and sometimes learn to feel నాన్ ఓకే. అంటే ఒక అడాప్టివ్ చైల్డ్ అనేవాడు అంటే అడాప్టివ్ చైల్డ్ అంటే ఏంటి అంటే దత్తత సంబంధ పిల్లవాడు అని. ఈ దత్తత సంబంధ పిల్లవాడు శిక్షణ పొందుతాడు. ఆ శిక్షణలో తను ఏ విషయాన్నైతే నేర్చుకున్నాడో దానిని మాత్రమే తను ప్రొజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి ఎటువంటి ట్రైనింగ్ అయితే ఇస్తారో ఆ వ్యక్తి ఆ విధంగానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలాగే తల్లిదండ్రులు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు. అంటే తనని ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి విధంగానే అతను బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంటే ఒకరు చెప్పినటువంటి విధంగానే అతను ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత చూడమ్మా, డిపెండింగ్ ఆన్ ద ఈగో స్టేట్స్ ఆఫ్ ది పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్సాక్షన్స్ దేర్ మే బి 3 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అంటే వ్యవహారాలలో వ్యక్తి ఉండేటువంటి అహపు స్థితులను బట్టి 3 రకాలుగా విభజించారు. అందులో మొదటిది కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్ అంటే పరిపూర్వక వ్యవహారాలు. కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ దోస్ వేర్ ద ఈగో స్టేట్స్ ఆఫ్ ది సెండర్ అండ్ ద రిసీవర్ ఇన్ ద ఓపెనింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సింప్లీ రిసీవ్డ్ ఇన్ ద రెస్పాన్స్. One person gets the predicted response from the other person. There can be 9 complementary transactions. ఈ కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ లో పరిపూర్వక వ్యవహారాలు. ఈ పరిపూరక వ్యవహారాల్లో పంపిన వారి యొక్క అహం స్థితులు మరియు ప్రారంభ లావాదేవీల్లో రిసీవర్ కేవలం ప్రతిస్పందనలో తిరిగి పొందబడుతూ ఉంటాయి. ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుండి స్పందన ప్రతిస్పందనను పొందుతాడు. ఇవి మొత్తంగా 9 కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. అందులో మొదటిది అడల్ట్ అండ్ అడల్ట్ ట్రాన్సాక్షన్స్. అడల్ట్ అంటే వయోజనులు అని. ఈ వయోజనుల మధ్య జరిగేటువంటి వ్యవహారాలు అడల్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్స్ ద మేనేజర్ అండ్ హిస్ subordinate interact with each other from adult and adult ego. These transactions may prevent reaching any decisions because of rational data processing procedure and a deadline may emerge. అంటే ఈ లావాదేవీల్లో మేనేజర్ మరియు అతని అనుచరులు వయోజనాహం నుండి ఒకరితో ఒకరు సంభాషిస్తారు. అంటే మేనేజర్కి అదేవిధంగా సబార్డినేట్కి కూడా ఇద్దరికి కూడా అడల్ట్ ఈగో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మేనేజర్కి అడల్ట్ అహంస్థితి ఉంటుంది, అలాగే సబార్డినేట్కి కూడా అడల్ట్ అహంస్థితే ఉంటుంది. కాబట్టి వీరిద్దరి మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకరితో ఒకరు చక్కగా సంభాషించుకోవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. వీరు హేతుబద్ధమైనటువంటి డేటా ప్రాసెసింగ్ విధానం కారణంగా ఈ లావాదేవీలు అనేవి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించవచ్చు. అంటే ఎవరు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేకుండా ఉంటూ ఉంటుందన్నమాట. ఎందుకని ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి మనస్తత్వాలు ఉండడం వల్ల. అంటే ఎటువంటి మనస్తత్వం ఉంటుంది? అడల్ట్ మనస్తత్వం ఉంది. అంటే వయోజనులకి ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందో అదే మనస్తత్వం మేనేజర్కి అదేవిధంగా సబార్డినేట్కి ఉండడం వల్ల వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఎటువంటి పొరపత్యాలు అనేవి ఉండకుండా ఉంటాయి. తర్వాత అడల్ట్ అండ్ పేరెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే వయోజనులు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క అహంస్థితి ఉన్నటువంటి వ్యవహారములు. ఇన్ అడల్ట్ పేరెంట్ ట్రాన్సాక్షన్ ద మేనేజర్ హ్యాస్ ద అడల్ట్ ఈగో and he attempts to use the information he himself has processed. This type of transaction can be effective only on a temporary basis and it can help a new manager in understanding the rules and guidelines under which his subordinate operates. అంటే ఈ యొక్క అహంస్థితిలో
వయోజనంలో తల్లిదండ్రులు లావాదేవీలు నిర్వాహకుడికి అంటే మేనేజర్కి వయోజనులకు ఉండేటువంటి అహంస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా వారు చేసేటువంటి సమాచారాన్ని ఉపయోగించడానికి అతను ఈ యొక్క మేనేజరు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి లావాదేవీలు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన మాత్రమే ప్రభావవంతంగా ఉంటూ ఉంటాయి. కానీ అనుచరులు దాన్ని అనుసరించడానికి ఇష్టపడరు. ఎందుకని? వారు మెచ్యూర్డ్‌గా ఉంటారు. అంటే తల్లిదండ్రుల యొక్క అహంస్థితిని కలిగి ఉండడం వల్ల వారు మేనేజర్ చెప్పేటువంటి విషయాల్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండరనమాట. కాబట్టి కొత్త మేనేజర్ తన యొక్క సబార్డినేట్ పనిచేసేటువంటి నియమాలు అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మేనేజర్ అడల్ట్ ఈగో ఉన్నటువంటి మేనేజరు మారిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఎందుకని అంటే అతడు తను చెప్పేటువంటి విషయాలపైన ఎటువంటి నిర్ణయాన్ని కూడా సరిగా వ్యక్తపరచలేకపోవడం వల్ల అతను మారిపోవే అవకాశాలనేవి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తరువాత వచ్చేటువంటి మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతనికి తన సబార్డినేట్ పనిచేసేటువంటి నియమాలు మరియు మార్గదర్శకాలకు అతను బాగా అర్థం చేసుకోవడానికి ఇవి సహాయపడుతూ ఉంటాయి. తర్వాత అడల్ట్ అండ్ చైల్డ్ ట్రాన్సాక్షన్ అంటే తల్లిదండ్రులు మరియు పిల్లల వ్యవహారం. An adult-child transaction occurs when the manager has the adult ego, but the subordinate has a child ego. Such a transaction can be effective only if the manager is aware of the child ego state of the employee. This may create frustration both for the manager and employee. అంటే ఈ తల్లిదండ్రుల పిల్లల లావాదేవీల్లో అనువైనటువంటి పరిస్థితిగా పరిగణింపబడతాయి. అతను ఏమవుతుంది అంటే తన యొక్క స్వంత నిబంధనలను నిర్దేశించగలుగుతూ ఉంటాడు. కాబట్టి నిర్వాహకులు సంతృప్తి చెందుతూ ఉంటారు. అలాగే సబార్డినేట్‌లోని పిల్లల అహం వల్ల అనేకమైనటువంటి విభేదాలు మరియు సంస్థలో సున్నితంగా పనిచేసేటువంటి అవకాశాలని ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవహారాలనేవి ఎంతో సమర్థవంతంగా ఉంటాయి. ఎందుకని అడల్ట్ ఈగో స్టేట్ ఉన్నటువంటి మేనేజర్ చెప్పేటువంటి విషయాలు చైల్డ్ ఈగో ఉన్నటువంటి సబార్డినేట్స్‌కి నచ్చుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా కోఆపరేటివ్‌గా పనిచేయగలుగుతా ఉంటారు. కాబట్టి ఈ పద్ధతిలో ఇద్దరు కూడా సంతోషకరంగా ఉంటూ ఉంటారు. తర్వాత పేరెంట్ అండ్ పేరెంట్ ట్రాన్సాక్షన్ అంటే తల్లిదండ్రులు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క అహం స్థితి. If the manager has got a parent ego, he will be characterized by admissions, rewards, rules, criticalness, and praise depending upon whether he has a neutralizing or critical parent ego. అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క వ్యవహారంలో నిర్వాహకుడు అదేవిధంగా తన దగ్గర పనిచేసేటువంటి సబార్డినేట్ ఇద్దరికీ కూడా తల్లిదండ్రుల యొక్క అహంస్థితి ఉండడం వల్ల ఇద్దరు కూడా వారి యొక్క మనస్తత్వాలు ఒకే విధంగా ఉండడం వల్ల వారి యొక్క పనితీరు అనేది చక్కగా ఉంటుంది. కాబట్టి వారికి పోషకాహారం అలాగే బహుమతులు, నియమాలు, విమర్శలు మరియు ప్రశంసలు అనేవి చక్కగా ఉంటాయి. అంటే మేనేజర్ చెప్పినటువంటి విషయాలు సబార్డినేట్ చక్కగా చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి బహుమతులు అనేవి కూడా లభిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత పేరెంట్ అడల్ట్ ట్రాన్సాక్షన్ అంటే తల్లిదండ్రులు వయోజనుల యొక్క వ్యవహారము. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ద బాస్ has got a parent ego whereas the subordinates has got an adult ego. The employee will feel frustrated because of the manager's failure to act as a adult. అంటే ఈ రకమైనటువంటి లావాదేవీల్లో యజమాని పేరెంట్ అహం వస్తూ ఉంటుంది. అయితే సబార్డినేట్ వయోజన అహం వచ్చినందువల్ల వీరిద్దరికి మధ్య వయోజనాంకంగా వ్యవహరించడంలో మేనేజరు విఫలమవడం చేత ఉద్యోగి నిరాశకు గురి అవుతూ ఉంటాడు. అంటే మేనేజర్ చెప్పినటువంటి విషయము అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీకి సరిగా అర్థం కాదు.
లేదా తాను చెప్పేటువంటి విషయాన్ని అంత ఎఫెక్టివ్‌గా చెప్పలేకపోవచ్చు. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతడు నిరాశకి గురవుతూ ఉంటాడు. అంటే తాను చేసినటువంటి పనికి మేనేజర్ సాటిస్ఫై కాడు. సా మేనేజర్ చెప్పేటువంటి విషయాల్ని చేయలేదు, చేయలేకపోతున్నాడు అని ఎంప్లాయీ కూడా సాటిస్ఫైగా ఉండలేడనమాట. తర్వాత పేరెంట్ చైల్డ్ ట్రాన్సాక్షన్. ఈ పేరెంట్ చైల్డ్ ట్రాన్సాక్షన్‌లో అంటే ఏంటి అంటే తల్లిదండ్రులు, పిల్లల వ్యవహారము. The parent-child transaction is considered the ideal situation. The managers will be satisfied because he can dictate his own terms. The child ego in the subordinate many conflicts and there will be chance of smooth working in the organization. అంటే తల్లిదండ్రులు పిల్లల లావాదేవీలు అనేవి అనువైనటువంటి పరిస్థితిగా పరిగణించబడతాయి. ఎందుకంటే అతను తన సొంత నిబంధనలను నిర్దేశించగలడు. కాబట్టి నిర్వాహకులు సంతృప్తి చెందుతారు. అదేవిధంగా సబార్డినేట్‌లోని పిల్లల అహం అనేది అనేకమైనటువంటి విభేదాలు మరియు సంస్థలో సున్నితంగా పనిచేసేటువంటి వారుగా పనిచేసేటువంటి అవకాశాలనేవి ఉండడం వల్ల ఇవి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ వ్యవహారం అనేది. తర్వాత చైల్డ్ పేరెంట్ ట్రాన్సాక్షన్ అంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క వ్యవహారము. దిస్ ఈస్ నాట్ ఏ వెరీ ఎఫెక్టివ్ స్టైల్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ద మేనేజర్ విత్ ద చైల్డ్ ఈగో మే బీ క్రియేటివ్ బట్ ద రోల్ ఆఫ్ ది మేనేజర్ goes beyond creativity. In the child parent transaction there is a reversal of role and the employees controls the manager. ఈ వ్యవహారంలో ఏమవుతుంది అంటే మేనేజర్‌కి పిల్లల అహం స్థితి ఉండడం వల్ల లావాదేవీల యొక్క స్థితి అనేది అంత ప్రభావవంతంగా ఏమీ ఉండదు. అంటే ప్రభావవంతమైనటువంటి శైలిని ఇది కలిగి ఉండదు. పిల్లల అహం ఉండడం వల్ల మేనేజర్ యొక్క పాత్ర అనేది సృజనాత్మకంగా అయితే గనక ఉంటుంది. కానీ ఇక్కడ ఎంప్లాయీ మేనేజర్‌ని ఆట పట్టించడానికి ఎక్కువగా అవకాశాలనేవి ఉంటుంది. కాబట్టి ఈ లావాదేవీల పాత్రల్లో తిరోగమనం ఉంటుంది. అంటే ఉద్యోగి నిర్వాహకుడిని ఎక్కువగా నియంత్రించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది, ఈ యొక్క వ్యవహారం అనేది అంత ఎఫెక్టివ్‌గా పనిచేసేటువంటి వ్యవహారం అయితే కాదు. తరువాత చైల్డ్ అడల్ట్ ట్రాన్సాక్షన్ అంటే పిల్లవాడు వయోజన వ్యవహారం. When the manager has a child ego and the employee has a adult ego, the adult employee will control the child manager. The organization may lose many good employees, particularly those who want to act on the basis of their rationality, but their managers have got a child ego. అంటే మేనేజర్‌కు పిల్లల అహం ఉన్నప్పుడు మరియు ఉద్యోగికి వయోజనుల యొక్క అహం ఉన్నప్పుడు వయోజన ఉద్యోగి చైల్డ్ మేనేజర్‌ను నియంత్రిస్తాడు. అలాగే సంస్థలో వారి యొక్క హేతుబద్ధమైనటువంటి ప్రాతిపదికను కోల్పోవచ్చు. అంటే మేనేజర్ చేయవలసినటువంటి విషయాల్ని ఉద్యోగి చేస్తూ ఉంటాడు. ఉద్యోగి చేయవలసినటువంటి విషయాల్ని మేనేజర్ చేయడం వల్ల ఆ యొక్క వ్యవహారం అనేది సరిగా ఉండకపోవచ్చు. అలాగే వారి నిర్వాహకులు పిల్లల అహం వచ్చింది కాబట్టి అంటే మేనేజర్‌కి పిల్లవాడి మనస్తత్వం ఉండడం వల్ల చాలామంది కూడా మంచి ఉద్యోగులు ముఖ్యంగా నటించాలి అనుకునే వారు మాత్రమే ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ఏదో మేనేజర్‌ని ఇంప్రెస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో అతనికి నచ్చిన పనులైతే చేస్తారు గానీ ఎఫెక్టివ్‌గా వర్క్ అనేది అక్కడ జరగదు. ఈ ట్రాన్సాక్షన్ కూడా అంత మెరుగైనటువంటి వ్యవహారం కింద మనం చెప్పుకోలేము. తరువాత చైల్డ్ అండ్ చైల్డ్ ట్రాన్సాక్షన్ అంటే పిల్లవాడు మధ్య జరిగేటువంటి వ్యవహారం. When the manager has got a child ego, the employee have also got a child ego. The transaction will not be long lasting. The manager in such a transaction will not be able to lead the employee successfully and will prove to be a liability to the organization. అంటే మేనేజర్‌కు అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్‌కి కూడా
ఈ యొక్క చైల్డ్ అహం వచ్చినప్పుడు లావాదేవీలు అనేవి ఎక్కువ కాలం ఉండదు. ఎందుకని అంటే లావాదేవీలు ఉద్యోగులని విజయవంతంగా నడిపించలేరు కాబట్టి. అంటే ఆ మేనేజరు చైల్డ్ ఇగో ఉండడం వల్ల, అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం వల్ల ఆ యొక్క సంస్థని అతను సరిగా నిర్వర్తించలేడు. కాబట్టి అది ఎక్కువ కాలం అనేది నడవదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి పిల్లల అహం ఈ గుణాలను కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి చైల్డ్ ఇగో ఉన్నటువంటి వారు ఎక్కువ కాలము తమ యొక్క సంస్థని నిర్వర్తించడం అనేది కుదరదు. తరువాత మూడవ పద్ధతి అయినటువంటి ఎనాలిసిస్ ఆఫ్ లైఫ్ పొజిషన్స్, అంటే జీవిత స్థితుల యొక్క విశ్లేషణ. చూడమ్మా, హారిస్ కాల్డ్ ద కాంబినేషన్ ఆఫ్ అసంప్షన్ అబౌట్ సెల్ఫ్ అండ్ అదర్ పర్సన్ ఏ లైఫ్ పొజిషన్. Transactional analysis constructs the following classifications of the four positions are psychological positions. First one, I'm okay, you're okay. I'm okay, you're not okay. I'm not okay, you're okay. I'm okay, you're not okay. అంటే హారిక్ అనేటువంటి ఆయన ఏం చెప్పారు అంటే స్వీయ మరియు ఇతర కలయికను జీవిత స్థితి అని పిలిచాడు ఈయన. ఈయన వ్యవహారిక విశ్లేషణను 4 రకాలైనటువంటి మానసికమైనటువంటి స్థితులు చెబుతుంది అని చెప్పాడు. అవేంటి అంటే ఐఎమ్ ఓకే, యో ఓకే, అంటే నేను బాగానే ఉన్నాను, నీవు బాగానే ఉన్నావు. అలాగే నేను బాగున్నాను, నీవు బాగోలేవు. తర్వాత నేను బాగోలేను, నీవు బాగున్నావు. నేను బాగోలేను, నీవు కూడా బాగోలేవు అనేటువంటి 4 వ్యవహారికమైనటువంటి మానసిక స్థితుల గురించి చెప్పడం జరిగింది. వాటి గురించి చూద్దాం ఇప్పుడు. ఐఎమ్ ఓకే, యూర్ ఓకే. People with this type of life position have confidence in themselves as well as trust and confidence in others. They accept the significance of the other people and feel that life is worth living. The people who have this position behave from adult, neutralizing parent and happy child ego state. అంటే ఈ రకమైనటువంటి జీవిత స్థితి ఉన్న వ్యక్తులు తమపై విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులపై నమ్మకం మరియు విశ్వాసం కూడా కలిగి ఉంటారు. వారు ఎప్పుడూ కూడా ఇతరుల వ్యక్తుల యొక్క ప్రాముఖ్యతను గురించి అంగీకరిస్తూ ఉంటారన్నమాట. మరియు జీవితం యొక్క విలువను ఎంతో ఎక్కువగా ఉంటుంది అని వారు భావిస్తారు. ఈ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు పెద్దల నుండి ఎక్కువగా మర్యాదని తీసుకుంటూ ఉంటారు. అలాగే పెద్దలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో ఆ విధంగానే వీరు ప్రదర్శిస్తారు. అలాగే తల్లిదండ్రులు మరియు సంతోషకరమైనటువంటి పిల్లల ఆహస్థితిని వీళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాతది ఐఎమ్ ఓకే, యో ఓకే, యూర్ నాట్ ఓకే. దిస్ ఈజ్ distressful psychological position. This position is taken by people who feel victimized or prosecuted. Managers operating with this position will always be negative and will give critical remarks. అంటే ఈ స్థితిలో ఏమవుతుంది అంటే ఇది అపనమ్మకమైనటువంటి మానసిక స్థానాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ స్థానంలో ఉన్నటువంటి బాధితురాలుగా లేదా విచారణకు గురైనటువంటి వ్యక్తులుగా వీరు భావించడం అనేది జరుగుతుంది. ఈ స్థానంలో పనిచేసేటువంటి నిర్వాహకులు ఈ స్థానాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రతికూలంగానే భావిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగానే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలాగే విమర్శనాత్మకమైనటువంటి వాక్యాలను కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాతది ఐఎమ్ నాట్ ఓకే, యువర్ ఓకే, అంటే నేను బాగోలేను, నీవు బాగున్నావు అని. దిస్ ఈజ్ ఏ కామన్ పొజిషన్ ఫర్ దోస్ పీపుల్ హూ ఫీల్ పవర్లెస్ వెన్ దే compare themselves to others. People who have this position operate from child ego state. They use these bad feelings as an excuse to act against others. But when the whole thing comes out, they feel guilty for their acts and turn their bad feelings against themselves. అంటే
ఎప్పుడూ కూడా తమకు తాము ఇతరులతో పోల్చినప్పుడు శక్తిహీనంగా భావించే వారికి ఇది ఒక సాధారణమైనటువంటి స్థానం అన్నమాట. ఈ స్థానం ఉన్నటువంటి వ్యక్తులు పిల్లల అహంస్థితి నుండి పనిచేస్తూ ఉంటారు. ఇలా పనిచేయడం వల్ల వారు ఈ మంచి చెడులనేవి వారు గ్రహించలేరు. అంటే ఇతరులకు వ్యతిరేకంగా వీరు వ్యవహరించడానికి ఏదో ఒక సాకుగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక విషయాన్ని సాకుగా చూపిస్తూ ఉంటారనమాట. ఆహ్, అలాగే కానీ కొంతమంది మాత్రం మొత్తం విషయాన్నంతటిని కూడా బయటకు వచ్చినప్పుడు వారి యొక్క సిద్ధాంతాలకు అపరాధ భావన కలిగి ఉంటారనమాట. అంటే వారి గురించి అందరికీ తెలిసిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఏంటి ఇలా జరిగింది అనేటువంటి భావన వాళ్ళు కలిగి ఉంటూ ఉంటారు. అలాగే వారి యొక్క చెడు భావాలని ఇతరుల మీదకి వాళ్ళకి వ్యతిరేకంగా తిప్పుతూ ఉంటారు. అంటే ఏంటి ఒక వ్యక్తి గురించి ఏదో ఒక చెడుగా చెబుతూ ఉంటారనమాట. అంటే తన గురించి తాను చూసుకోకుండా వేరొక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా చెడుగా చెప్పడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటూ ఉంటారనమాట. తర్వాత ఐయామ్ నాట్ ఓకే. యూ ఆర్ నాట్ ఓకే. అంటే నేను బాగోలేను. నీవు బాగోలేవు. People in this position tend to feel bad but themselves and see the world as miserable. These people tend to give up. Managers who operate from this position are not competent, energetic, efficient, and effective. The I'm okay, you're okay position can be learnt. If all the people in the society operate from this life position, there will be hope for improved interpersonal transactions. అంటే ఈ స్థితిలో ఉన్నవారు ప్రపంచాన్ని చెడుగా భావిస్తూ ఉంటారు. అలాగే ప్రపంచాన్ని అంతటిని కూడా దయనీయంగా చూస్తూ ఉంటారు. ఈ స్థానంలో ఉన్నటువంటి వారందరూ కూడా పనిచేసేవారు, నిర్వాహకులు, సమర్థులు, శక్తివంతమైన వారు మరియు సమర్థవంతమైనటువంటి పని చేయగలిగిన వారు. వారు నేను బాగున్నాను, మీరు బాగున్న స్థితిని బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా డిప్రెషన్‌కి లోనవుతూ ఉంటారనమాట. నేను బాలేను కాబట్టి నువ్వు బాలేదు అనేటువంటి డిప్రెషన్ లోనవుతూ ఉంటారు. కాబట్టి ఐయామ్ ఓకే, యూ ఆర్ ఓకే అనేటువంటి పొజిషన్ వీళ్ళు ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలనమాట. అలా నేర్చుకున్నట్లయితే వీరు ముందుకెళ్ళడానికి అది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది.